కాబట్టి తను కూడా కోరుకోవడానికి తప్పలేదు. రైట్. సో అనిల్ గారు, సమస్య మీది కాబట్టి అంటే RRRకి సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో, నిన్న కూడా మీరు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. ఎస్పెషల్లీ ఆ RRRకి సంబంధించి రోడ్లు ఎవరైతే కోల్పోతున్నారో, పొలాలు అవి కోల్పోతున్న రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అసలు ఏంటి మీ సమస్య ఏంటి, ఎంతవరకు మీ భూములు పోతున్నాయి దీంట్లో? ఇంత చర్చా వేదికలో అంటే మాకు రైతులుగా మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇచ్చినటువంటి యువ యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలుపుతున్నామండి రైతులందరి తరఫున. ఎందుకంటే ఇలాంటి చర్చా కార్యక్రమంలో రైతులు ఎప్పుడు పాల్గొనలేదు. ఇది మొట్టమొదటిసారి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ RRR సమస్య అనేది ఈ పోరాటం ఈరోజు నిన్న స్టార్ట్ కాలేదండి. ఇది మార్చ్లో 2022లో వచ్చిన మొట్టమొదటి గెజిట్ 3a గెజిట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి 2022 నుంచి మేము నిరంతరాయంగా అంటే ప్రతిరోజు మేము అంటే ప్రతి ఒక్క నాయకుడిని కానీ పార్టీలకు అతీతంగా ప్రతి TRS కానీ బీజేపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్క నాయకులను మేము ఎక్కని అధికారులను కూడా ఓకే MRO RDO కలెక్టర్ అట్ ద లాస్ట్ మన గవర్నర్ తర్వాత నితిన్ గడ్కరీ దగ్గర కూడా ఈ సమస్యను తీసుకెళ్లి మేము ఢిల్లీలో కూడా మా వాదనలు వినిపించడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే బోనీర్ కాన్స్టిట్యున్సీ, ఎస్పెషల్గా బోనీర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులందరూ ఒక్కసారి కదండి. ఇప్పుడు మాది రాయగిరి విలేజ్లో రోడ్డు అనేది నేషనల్ హైవే 163 హైదరాబాద్ నుంచి వరంగల్కి విస్తరణలో మేము భూములు కోల్పోవడం జరిగింది. అలాగే హైటెన్షన్ వైర్లు మా ల్యాండ్లో నుంచే వెళ్ళిపోయినాయండి. అది కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు బసవపురం కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్ ల్యాండ్స్ కూడా మా విలేజ్ నుంచే వెళ్ళిపోయినాయి. దాంతో పాటు YTDAలో యాదాద్రి కమాన్ రాయగిరి నుంచి కమాన్ ఉంటుంది. ఆ కమాన్ దగ్గర నుంచి కూడా యాదగిరిగుట్టకి రోడ్డు 4 లైన్స్ వేసిరు. దాంట్లో కూడా మా ల్యాండ్ అయిపోయింది. తర్వాత HMDA ఫ్యూచర్ ప్లాన్లో కూడా చాలా వరకు రాయగిరి గ్రామం నుంచే ప్లాన్ చేసినందుకు మా గ్రామం పూర్తిగా వ్యవసాయానికి దూరం అయిపోతుంది. ఇది రైతుల ఆవేదన. ఇప్పటికీ మేము ఎంతో ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము తీసుకుంటే మాది ఉమ్మడి కుటుంబంలో మాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండండి. దాంట్లో NH 163లో ఒకసారి ల్యాండ్ పోయింది. దాంతో పాటు హైటెన్షన్ వైర్లు 2 ఎకరాల హైటెన్షన్ వైర్లు, చాలా పెద్ద హైటెన్షన్ వైర్లు అవి. ఆ హైటెన్షన్ వైర్లు మా ల్యాండ్ నుంచే పోయినాయి. అది కాకుండా మా నాన్న కష్టపడి ఏదో చిన్న ఆర్టీసీలో ఎంప్లాయ్ ఉండే, తను కట్టిన ఇల్లు కూడా ఆ రోడ్లోనే పోయిందండి. అది కాకుండా మిగిలిన ఒక 8 ఎకరాల భూమి ఉంటే ఆ 8 ఎకరాల భూమి కూడా ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద మొత్తం అక్కడ విలేజ్ మొత్తం నామరూపాలు లేకుండా చేస్తూ వీళ్ళు ఏంటంటే డబుల్ ట్రంపెట్ షేప్డ్ ఇంటర్చేంజ్ అని చెప్పేసి ఆ ఇంటర్చేంజ్ తీసుకొచ్చి అక్కడ 280 నుంచి 300 ఎకరాలు కేవలం ఇంటర్చేంజ్ కోసమే ఎదిగిపోతుందండి. ఇది మేము ఫస్ట్ నుంచి 2022 నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇందులో ప్రతి రైతులు ఇక్కడ చౌటుప్పల్ నుంచి తర్వాత గజ్వేల్ భువనగిరి ఈ రైతులందరినీ మేము ఒకే వేదిక మీద తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు ఇలాంటి ఎంతో కొంత బాధపడిరు. అంటే ఇంతకుముందు ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మొదటిసారి ల్యాండ్ కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ఎప్పుడు అభివృద్ధికి అడ్డం కాదు. ఓకే, మొదటి నుంచి కూడా మేము పోరాడుతున్నప్పుడు మాతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, తర్వాత మా ఎమ్మెల్యే కుంభమల్లి కుమార్ రెడ్డి గారు కానీ, తర్వాత బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో కూడా మేమందరం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అంటే ఈ అలైన్మెంట్ మారుస్తామని ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో భువనగిరిలో అలైన్మెంట్ మారుస్తాము, ఇక్కడ భ్రష్టాచారం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ రైతులకు దీన్ని అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చిరండి. హామీ ఇచ్చిన హామీ ప్రకారం మేము అంటే మా బంధువులకు కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరికి మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం 40 సంవత్సరాల భువనగిరిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు గెలవలేండి. ఇది పూర్తిగా RRR రైతుల కష్టంతో మేము గెలిపించుకున్న కుంభమల్లి కుమార్ రెడ్డి ఈ రోజు గెలిచిన తర్వాత మాకు ముఖం చాటేయడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయం. దీనికోసం మేము అంటే ఈ RRR అలైన్మెంట్ మార్పు కోసం ఇక్కడ మాతో పాటు అంటే చౌటుప్పల్లో కూడా అదే పరిస్థితి, తర్వాత గజ్వేల్లో కూడా అదే పరిస్థితి. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, ఇది నార్త్ పార్ట్ అని చెప్పేసి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని ఒక మీది సౌత్ పార్ట్, మాది నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ ఇంకా కన్ఫర్మ్ అంటే గెజిట్స్ ఏం రాలేదు. ఓకే, సో నార్త్ పార్ట్ ఉద్యమం మొదటి నుంచి జరుగుతుంది. నార్త్ పార్ట్ లో ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ పోరాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. స్పెషల్ గా ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ ఉందండి మనకి. ఎగ్జిస్టింగ్ రోడ్ ఎక్కడి నుంచి అంటే గజ్వేల్
జయదేవ్పూర్, భువనగిరి, ఒలిగొండ, రామన్నపేట, చిట్టాల్లో మనకు ఆల్రెడీ రోడ్ ఉంది, ఈ ప్రెసెంట్ రోడ్. ఓకే. ఈ ప్రెసెంట్ రోడ్ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేస్తారంటే 100 మీటర్లు అని చెప్పేసి తీసుకొని ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంది. దాంట్లో ఇప్పుడు 30 మీటర్ల వరకే రోడ్డు ఉంది. ఆ రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకున్న గవర్నమెంట్ ఏదైతే రీజనల్ ఇది 4 లైన్ టు 6 లైన్స్ కాబట్టి ఆ రోడ్డు మనకు ఆ రోడ్డు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ లేకుండానే 6 లైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ రోడ్ లో వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న రోడ్డు, ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన రోడ్డు ఉందో, ఈ రోడ్డు పక్కన ఇంకో కొత్త రోడ్డు తీసుకొచ్చి, ఈ ప్రపోజల్ తీసుకొచ్చి అనవసరంగా రైతుల భూములు, తర్వాత ప్రజల యొక్క ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే ఈ రోడ్డుకి మధ్య డిస్టెన్స్ కేవలం 3 నుంచి 5 కిలోమీటర్ల లోపలే ఎక్కడైనా. ఈ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది? ఈ ప్రపోజల్ 2020లో వచ్చిందండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారిని ఒత్తిడి చేసి, అంటే ఈ అలైన్మెంట్ ఇక్కడ జరుగుతుంది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడితే పైలశేఖర్ రెడ్డి గారు అప్పుడు కూడా తన వంతు ప్రయత్నం చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. అప్పుడున్న ఆర్డీఓ గారు కూడా మనకి కాలాకి లెటర్ రాసిరు, ఈ అలైన్మెంట్ మార్చాలి, ఇక్కడ పూర్తిగా అన్యాయం జరుగుతుంది, ఈ రైతులు ఇప్పటికే చాలాసార్లు భూములు కోల్పోయారు, కాబట్టి ఇక్కడ అలైన్మెంట్ మార్చాలన్నా కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేదండి. అంతేకాకుండా భువనగిరి మున్సిపాలిటీలో యునానిమస్ గా అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేసినాయి. ఇక్కడ మున్సిపాలిటీ మధ్య నుంచి ఇది వెళ్ళడం కరెక్ట్ కాదు, ఎందుకంటే రాగిరి విలేజ్ అనేది మున్సిపాలిటీలో ఉంటది, మళ్ళీ ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి యునానిమస్ తీర్మానం కూడా చేసిరు. ఈ తీర్మానాన్ని కూడా బుట్ట దాఖలు చేసిరు. ఇప్పుడు మేము మొదటి నుంచి మేము చెప్తుంది ఒకటే, అంటే అభివృద్ధికి మేము ఆటంకం కాదు, అందుకే మేము ఇప్పటికే 4-5 సార్లు భూములు ఇచ్చినాం. మళ్ళీ ఒక్కటే, అంటే సచిన పాలన ఇంకెన్నిసార్లు చంపుతారు, అంటే ఒక విలేజ్ లో మొత్తం నామరూపాలు లేకుండా రోడ్లు వేసిన తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్ పక్కన గోడ పక్కన ఒక 10 మీటర్ల డిస్టెన్స్ కూడా లేనంత దగ్గరలో రీజనల్ రింగ్ రోడ్ తీసుకొచ్చి దీనివల్ల ఉపయోగం ఎవరికి? ఇంకొకటి, ఇప్పుడు మేము కోరే ప్రధానమైన డిమాండ్ ఒకటే, దానికి మద్దతుగా మాకు ఓఆర్ఆర్, ఇప్పుడైతే ఏదైతే ఓఆర్ఆర్ ఉందో, ఓఆర్ఆర్ కి మనకి ఇప్పుడున్న ప్రెసెంట్ రోడ్డు చౌటుప్పల్ కానీ, గజ్వేల్ కానీ, భువనగిరిలో 28 నుంచి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా లేదు ఓఆర్ఆర్ కి, ఇప్పుడు ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ కి. సో మా డిమాండ్ ఒకటే, ఇప్పుడు ప్రెసెంట్ ఈ గజ్వేల్ కానీ, భువనగిరి కానీ, చౌటుప్పల్, ఈ 3 కూడా ఆల్రెడీ మున్సిపల్ ప్రాంతాలు, అభివృద్ధి చెందిన ప్రాంతాలు, హైదరాబాద్ కు దగ్గర ఉన్న ప్రాంతాలు. ఇవి కాకుండా మీరు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే దీన్ని అంటున్నారు కాబట్టి, గ్రీన్ ఫీల్డ్ అంటే కొంచెం దూరం వెళ్ళి గ్రామాల నుంచి, లేకపోతే ఎక్కడైతే పచ్చదనం ఉందో అక్కడి నుంచి తీసుకెళ్తే ఈ పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ పర్పసే అది, అంటే దగ్గరలో మున్సిపాలిటీల మధ్య నుంచి, ఇళ్ల మధ్య నుంచి రోడ్డు తీసుకుపోయి దాని పక్కన రీజనల్ రైల్ అని చెప్పేసి ఇంకో కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి రైతులు నామరూపాలు చేయకుండా చేయొద్దండి దయచేసి. అది మా ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ బేస్ చేసుకుని మేము కిషన్ రెడ్డి గారిని కూడా చాలా సార్లు కలవడం జరిగింది. కిషన్ రెడ్డి త్రూ మేము గడ్కరీ గారి దగ్గర కూడా వెళ్ళినాము. కిషన్ రెడ్డి గారు ఈ బాధను అర్థం చేసుకుని, నాకు తెలిసి తను ఏం చేసిందంటే, మన ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సంతకాలు చేసి గడ్కరీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ డిస్టెన్స్ మార్చాలి, 28-30 కిలోమీటర్లు ఉంటే మరీ దగ్గర అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎందుకు బుట్ట దాఖలు చేసారు, దాని స్టేటస్ ఏందో మాకైతే తెలియదు ప్రెసెంట్. బట్ అది ఇప్పటికే రైతుల మీద ఎంతో పెనుభారం మోపుతున్నటువంటి ఇలాంటి రోజు పత్రికా ప్రకటనలు రైతులకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ బాధలు చూడలేక ఇప్పటికే 4-5 రైతులు హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. మా విలేజ్ లోనే 3 రైతులు, ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతు వాళ్ళ పెద్దమ్మ కూడా చెప్పిన సర్వే జరిగిన 2వ రోజే ఈమె హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఇలాంటి బాధాకరమైన విషయాలు చూసి కూడా ఇవన్నీ ఇప్పుడున్న మంత్రి కోమరెడ్డి గారికి తెలియంది కాదు, ఎందుకంటే మాతో పాటు కలిసి నడిచిండు సార్ గారు కూడా, కలిసి నడిచి మాకు ఎంతో ధైర్యం చెప్పి ఫస్ట్ మీరు ఇట్లా కొట్లాడాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద అని చెప్పేసి తీసుకెళ్లి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి, ఇప్పుడు మౌన ముద్ర వేయడము, ఇది రైతులను మోసగించడమా, ఇది ఏందో మాకు అర్థం కావట్లేదు. లేకపోతే ఇంకా కొంచెం టైం అడిగితే టైం ఉంది, లేకపోతే మేము మారుస్తామని చెప్పినా కూడా రైతులందరూ కొంచెం మనోనిబ్బరంగా ఉంటారండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ పక్షానే ఉన్నట్టున్నారు కదా, ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీసుకొస్తా అంటున్నారు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన ప్రకటన 2 రోజులు, గత వారం రోజుల నుంచి రైతులతో మాట్లాడి ఇలాంటి ప్రకటనలు మేము స్వాగతిస్తున్నాం. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో పాటు మేము కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారిని కూడా ఈ విషయం మీద మాట్లాడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా పైలశేఖర్ రెడ్డి గారి మీద గెలవడానికి ఒకే ఒక కారణం, రీజనల్ రింగ్ రోడ్ రైతులు, బాధిత రైతులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మేము తనని గెలిపించుకున్నాం. సార్ గారిని ఇప్పటికైనా మేము ఈ వేదిక మీద నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు గెలిచినందుకు రైతుల పక్షాన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మీరు రైతుల పక్షాన మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు ఇందాక అన్నట్టు 2022లోనే ప్రపోజల్ వచ్చింది కదా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేలను అడిగారా, వాళ్ళ నుంచి ఏమొచ్చింది మీకు? అప్పుడు ఎమ్మెల్యేని అడిగితే వాళ్ళు
ఆర్డీఓ నుంచి లెటర్ రాపిచ్చిరు, తర్వాత మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేపించి అప్పటి ఉన్న గవర్నర్ గారు కూడా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రెసెంట్ మా బాధ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ అంటారు. ఇప్పుడు ఆ రెండు కాదని ఇప్పుడు కొత్తగా హెచ్ఎండిఏ కింద తీసుకొచ్చి ఇప్పుడు హెచ్ఎండిఏ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజుల్లో మీరు అభ్యంతరాలు ఉంటే తెలపగలరు అని చెప్పారు. ఇప్పటివరకు మేము 100,000 అభ్యంతరాలు మేము ఇప్పటికే తెలిపినాం. ఏ అభ్యంతరానికి కూడా ఇప్పటివరకు వీళ్ళు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొండి పట్టుదల ఇవ్వకుండా రైతుల పక్షాన, రైతులకు ప్రజాప్రభుత్వం అని చెప్తున్న మన ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, రైతుల పక్షాన అంటే ఎవరైతే ట్రిపుల్-ఆర్కి సంబంధించి భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు భూములను కోల్పోతున్నారో వాళ్ళ ఆవేదన, వాళ్ళ సమస్య ఏంటో ఇప్పటి వరకు ఆయన చెప్పారు. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజల్ వచ్చింది, అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే వస్తున్నాము. అలైన్మెంట్ మారుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు. మాలాంటి రైతులు చాలా మంది నష్టపోతున్నారు కాబట్టి